డియర్ స్టూడెంట్స్, డైరెక్ట్ మనం ఇప్పుడండి కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం. సైక్లిసిటీ అండి. సైక్లిసిటీ అనేది చాలా మంచి టాపిక్. ఈ టాపిక్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం, ఓకేనా? టూ సైక్లిసిటీ అంతా నీకు తెలియాలండి. సో వాట్స్ ఆల్ యూ డూ, లెట్ us కన్సిడర్ ద నంబర్ ఈజ్ 2 అండి. ఐఎమ్ టేకింగ్ ఎ నంబర్ ఈజ్ 2, ఓకే? సో దట్ 2 power 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 అండి. 2 to the power of 1 value is 2 అండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us కన్సిడర్ 2 square అండి. దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4 అండి. అంటే 2ని 2 చేత మల్టిప్లై చేస్తే మనకి 4 వస్తుంది. లెట్ us కన్సిడర్ దట్ 2 cubed. 2 యూ హ్యావ్ టు మల్టిప్లై 3 times అండి. మల్టిప్లై చేస్తే మనకి 8 వస్తుందండి. లెట్ us గో ఫర్ ద 2 power 4 అండి. 2 to the power of 4 తీసుకున్నానండి. దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 16 అండి. దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 16. 2 to the power of 5 అండి. 2 to the power of 5 ఈజ్ ఈక్వల్ టు 32 అండి. మీరు అబ్జర్వ్ చేయండి, ద డిజిట్ ఫస్ట్ 2 to the power of 1లో ద డిజిట్ ఇన్ ద యూనిట్ ప్లేస్ ఈజ్ 2 అయ్యిందండి. నెక్స్ట్ 4 అయింది, నెక్స్ట్ 8 అండి, నెక్స్ట్ 16 అండి, నెక్స్ట్ 32 అయ్యిందండి. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 2 power 1లో ద డిజిట్ ఇన్ ద యూనిట్ ప్లేస్ ఈజ్ 2 అయ్యిందండి. ఇప్పుడు ఎన్ని స్టెప్స్ తర్వాత ద సేమ్ డిజిట్ అని రిపీట్ అయింది మనం చూద్దామండి. ఇక్కడి నుండి ఇక్కడికి రండి సార్. దిస్ ఈజ్ 1 step సార్. దిస్ ఈజ్ 1 step. దిస్ ఈజ్ 1 step. దిస్ ఈజ్ 1 step. సో ఆఫ్టర్ 4 steps the same unit digit is repeating. Am I right? After 4 steps the same unit digit is repeating. Let us see. So that's why we can say that the cyclicity of 2 is 4. So cyclicity of 2 is 4. Okay, cyclicity of 2 is 4. Let us we go for the another number is 3 అండి. మనం 3కి చూద్దామండి. 3 to the power of 1 is 3 అండి. ఓకే, 3 square వాల్యూ ఈజ్ 9 అండి. 3 square వాల్యూ ఈజ్ 9 అండ్ 3 cube వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 27 అండి. అంటే 3ని 3 times మల్టిప్లై చేస్తే 27 వస్తుంది. 3 to the power of 4 ఈజ్ ఈక్వల్ టు 81 అండి. అంటే 3ని 4 times మల్టిప్లై చేస్తే 81 వస్తుంది. 3 to the power of 5 ఈజ్ ఈక్వల్ టు 243 అండి. అంటే 3ని 5 times మల్టిప్లై చేస్తే మనకి 243 వస్తుంది. లెట్ us వి అబ్జర్వ్. ఇక్కడ నుండి ఇక్కడికి రండి, 1 step అండి. ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చి 2 steps అండి. ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి 3 steps అండి. ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి 4 steps అండి. అంటే ఆఫ్టర్ 4 steps ద సేమ్ యూనిట్ డిజిట్ ఈస్ వీఆర్ గెటింగ్. ద సేమ్ యూనిట్ డిజిట్ వీఆర్ గెటింగ్. దట్స్ వై cyclicity, it's a cyclicity or cyclicity of 3 is equal to 4. అంటే ఆఫ్టర్ 4 steps అగైన్ సేమ్ యూనిట్ ప్లేస్ రిపీట్ అవుతుంది కాబట్టి యూ కెన్ కన్సిడర్ ద సైక్లిసిటీ ఆఫ్ 3 ఈజ్ 4 అండి. లెట్ us గో ఫర్ ద అనదర్ నంబర్. నేను 4 తీసుకున్నానండి. 4 to the power of 1 is 4 అండి. అండ్ 4 square ఈజ్ ఈక్వల్ టు 16 అండి. 4 square ఈజ్ 16 అండి. నెక్స్ట్ 4 cube ఈజ్ ఈక్వల్ టు 64 అండి. అంటే సేమ్ యూనిట్ డిజిట్ రిపీట్ అయిపోయిందండి. సేమ్ యూనిట్ డిజిట్ రిపీట్ అయ్యింది. ఎన్ని స్టెప్పుల తర్వాత అయ్యిందో చూద్దామండి. హియర్ టు హియర్ 1 step అండి. హియర్ టు హియర్ 1 step అండి. అంటే 2 steps తర్వాత సేమ్ యూనిట్ డిజిట్ రిపీట్ అయింది కాబట్టి ఇట్స్ సైక్లిసిటీ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 2 అండి. సైక్లిసిటీ ఆఫ్ 4 అనేది 2 అయ్యిందండి. మనం 5 చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 అండి. 5 power 1 ఈజ్ 5 అండి. 5 square ఈజ్ ఈక్వల్ టు 25 అండి. అంటే ద డిజిట్ ఇన్ ద యూనిట్ ప్లేస్ అగైన్ అంటే ఒక స్టెప్ తర్వాతే వచ్చిందండి. ఆఫ్టర్ 1 step ఓన్లీ వీఆర్ గెటింగ్. సో ఆఫ్టర్ 1 step ఓన్లీ యూఆర్ గెటింగ్. సో ఇట్స్ సైక్లిసిటీ ఆఫ్ 5 ఈజ్ 1 అండి. సో ఇట్స్ సైక్లిసిటీ ఈజ్ ఈక్వల్ టు 1 అండి. అంటే 5 సైక్లిసిటీ ఈజ్ 1. వీ గాట్ ఇట్. లెట్ us గో ఫర్ ద అనదర్ 1 అండి. మనం 6 తీసుకుందామండి. 6 తీసుకుంటే 6 power 1 ఈజ్ ఈక్వల్ టు 6 అండి. 6 square ఈజ్ ఈక్వల్ టు 36 అండి. అంటే సేమ్ యూనిట్ డిజిట్ ఈజ్ రిపీటింగ్. సేమ్ యూనిట్ డిజిట్ రిపీట్ అయిపోయింది. ఎన్ని స్టెప్పుల తర్వాత అండి? ఒక స్టెప్ తర్వాత సేమ్ యూనిట్ డిజిట్ రిపీట్ అయిపోయింది.
కాబట్టి ఇట్స్ సైక్లిసిటీ ఈజ్ ఈక్వల్ టు సైక్లిసిటీ ఆఫ్ 6 ఈజ్ ఈక్వల్ టు 1 అండి. సైక్లిసిటీ ఆఫ్ 6 ఈజ్ 1 అండి. లెట్ us we go for the another one 7 అండి. 7 power 1 ఈజ్ 7 అండి. 7 power 1 ఈజ్ 7. మనం 7 స్క్వేర్ చూద్దామండి. 7 స్క్వేర్ ఈజ్ వాట్ 49 అండి. 7 స్క్వేర్ వాల్యూ ఈజ్ 49 అండి. 7 క్యూబ్ అండి. 7 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 343 అండి. అంటే 7ని 3 టైమ్స్ మనం మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది 343 వస్తుంది. 7 to the power of 4 చెయ్యండి. 70 అంటే దీన్ని మనం 7 చేత మల్టిప్లై చేద్దామండి. 7 చేత మల్టిప్లై చేసి 7 3 is 21 2 7 4 is 28 plus 2 33 7 3 is 21 plus 2 is 21 plus 3 is 21 plus 3 is 24 అండి. సో ద డిజిట్ ఇన్ ద యూనిట్ ప్లేస్ ఈజ్ 1 వచ్చిందండి. ద డిజిట్ ఇన్ ద యూనిట్ ప్లేస్ ఈజ్ 1 వచ్చిందండి. మళ్ళీ మన 7 to the power of 5 చూసామనుకోండి. 7 to the power of 5 అనుకోండి. అంటే ఇక్కడ ద డిజిట్ ఇన్ ద యూనిట్ ప్లేస్ ఈజ్ 7 అవుతుందండి. అంటే ఇక్కడ యూనిట్ ప్లేస్ వచ్చింది. వాట్ ఎవర్ దిస్ వాల్యూ అండి. వాట్ ఎవర్ దిస్ వాల్యూ యూ ఆర్ గెటింగ్ ద యూనిట్ డిజిట్ ఈజ్ 7 వచ్చింది. ఇది ఎన్ని స్టెప్స్ తర్వాత వచ్చిందో చూద్దామండి. ఇది 1 స్టెప్ అండి. ఇది 1 స్టెప్ అండి. ఇది 1 స్టెప్ అండి. ఇది 1 స్టెప్ అండి. అంటే ఆఫ్టర్ 4 స్టెప్స్ వీ గాట్ ద సేమ్ యూనిట్ ప్లేస్. కాబట్టి ఇట్ సైక్లిసిటీ ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చిందండి. అంటే సైక్లిసిటీ ఆఫ్ 7 ఈజ్ 4 అండి. లెట్ us go for the 8th one. 8th one చూద్దామండి. 8 to the power of 1 ఈజ్ ఈక్వల్ టు 8 అండి. ఓకే, 8 స్క్వేర్ అండి. 8 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి 64 వస్తుందండి. 64 వచ్చిందండి. 8 క్యూబ్ అండి. 8 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 512 అండి. అంటే 8ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకి 512 వస్తుందండి. మరి 8 to the power of 4 చూద్దాం. అంటే దీన్ని 8 చేత మల్టిప్లై చేయడమే కదా. దీన్ని 8 చేత మల్టిప్లై చేయడం అంటే 8 2 is 16 1 అండి. 8 1 is 8 plus 1 is 9 8 5 is 40 అంటే 4096 వచ్చిందండి. 4096 వచ్చిందండి. ఇప్పుడు 8 to the power of 5 చూద్దామండి. 8 to the power of 5 దీన్ని 8 చేత మల్టిప్లై చేస్తే 8 6 is 48 అండి. 8 6 is 48. సో వాట్ ఎవర్ ది రిమైనింగ్ వాల్యూ ద డిజిట్ ఇన్ ద యూనిట్ ప్లస్ సేమ్ థింగ్ యూ ఆర్ రిపీటింగ్. అంతే కదండి. సో మనకి చూడండి, ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి 1 స్టెప్ అండి. ఇక్కడ నుండి ఇక్కడికి 1 స్టెప్ అండి. ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి 1 స్టెప్ అయిందండి. ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి 1 స్టెప్ అండి. అంటే 4 స్టెప్స్ తర్వాత మనకి మళ్ళీ సేమ్ యూనిట్ ప్లేస్ వచ్చిందండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇట్ సైక్లిసిటీ ఈజ్ ఈక్వల్ టు మనకి 4 వచ్చిందండి. 8 సైక్లిసిటీ 4 వచ్చిందండి. ఓకేనండి. సో లెట్ us we go for the 9th సైక్లిసిటీ అండి. మనం 9th సైక్లిసిటీ గురించి డిస్కస్ చేద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ 9 to the power of 1 అండి. 9 వస్తుందండి. 9 to the power of 1 ఈజ్ 9 అండి. సో 9 స్క్వేర్ చేద్దామండి. 9 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 81 అండి. ఓకేనండి. సో 9 క్యూబ్ చూద్దామండి. 9 క్యూబ్ చూసుకుంటే 729 వస్తుందండి. 729 అంటే మన సేమ్ యూనిట్ ప్లేస్ రిపీట్ అయిపోయిందండి. సేమ్ యూనిట్ ప్లేస్ రిపీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి 1 స్టెప్ అండి. ఇక్కడ నుండి ఇక్కడికి 1 స్టెప్ అండి. అంటే ఇట్ సైక్లిసిటీ ఈజ్ ఈక్వల్ టు మనకి 2 వచ్చిందండి. ఇట్ సైక్లిసిటీ 2 వచ్చింది. మరి 1 రైజింగ్ చేసామనుకోండి. 1 పవర్ ఎనీథింగ్ ఈజ్ 1. వాట్ ఈస్ ద సైక్లిసిటీ ఆఫ్ 1? సైక్లిసిటీ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు సైక్లిసిటీ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఓన్లీ. 1 రైజింగ్ ఎనీథింగ్ యూ ఆర్ గెటింగ్ ఓన్లీ 1. కాబట్టి ఇక్కడ మీకు లాజిక్ తెలియాలండి. అంటే సైక్లిసిటీ అనేవి ఈజీగా మనం ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దామండి. ఇప్పుడు మనకి 1 సైక్లిసిటీ 1 వచ్చిందండి. ఓకేనండి. అంటే సైక్లిసిటీ 1ను ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 5 సైక్లిసిటీ 1 వచ్చిందండి. ఓకేనండి. అండ్ 6 సైక్లిసిటీ 1 వచ్చిందండి. ఇంకా 2 సైక్లిసిటీ ఉన్న నెంబర్లో ఒకసారి చూద్దాం. 4 సైక్లిసిటీ చూడండి ఒకసారి. 4 సైక్లిసిటీ 2 వచ్చిందండి. అలాగే 9 సైక్లిసిటీ చూద్దాం. 9 సైక్లిసిటీ 2 వచ్చిందండి. అంటే 4 9 2 కూడా సైక్లిసిటీ 2 వస్తుందండి. రిమైనింగ్ 1 5 6 అంటే సైక్లిసిటీ 1 వస్తుందండి. మరి వాట్ అబౌట్ దట్ 2? వాట్ అబౌట్ దట్ 3? వాట్ అబౌట్ దట్ 7? వాట్ అబౌట్ దట్ 8? ఈ రెండింటికి 4 వచ్చిందండి. మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే చూడండి,
నేను చూడండి 2ని 2 + 8 యాడ్ చేయండి, దట్ ఈజ్ ఈక్వల్ టు 10 కదండి. అంటే 2 సైక్లిసిటీ ఆల్సో 4 అండ్ 8 సైక్లిసిటీ ఆల్సో 4 అండి. మీరు చూడండి 3 + 7 యాడ్ చేయండి, 10 వస్తుందా? అంటే 3 సైక్లిసిటీ మనకి ఎంత వస్తుందండి? 4 వస్తుంది. అలాగే 7 సైక్లిసిటీ కూడా 4 వస్తుందండి. సో ఒకసారి మనం రీకాల్ చేద్దాం. 2 సైక్లిసిటీ 4 అండి, 2 కాంప్లిమెంట్ 8 కాబట్టి 8 సైక్లిసిటీ ఆల్సో 4 అండి. 3 సైక్లిసిటీ 4 అండి, 3 కాంప్లిమెంట్ 7 కాబట్టి 7 సైక్లిసిటీ ఆల్సో 4 అండి. సో సైక్లిసిటీ ఆఫ్ 4 ఈజ్ 2 అండి, సైక్లిసిటీ ఆఫ్ 9 ఈజ్ 2 అండి. మరి సైక్లిసిటీ ఆఫ్ 1, 5, 6 చూసుకుంటే ఈ మూడింటి సైక్లిసిటీ ఇప్పుడు కూడా 1 అవుతుందండి. ఈ సైక్లిసిటీస్ అనేవి మీకు చాలా బాగా తెలిస్తే వాట్ ఈజ్ ద డిజిట్ ఇన్ ద యూనిట్ ప్లేస్ అనేది నెక్స్ట్ స్టెప్లో మనకి, అంటే నెక్స్ట్ వీడియోలో యూ కెన్ వాచ్ ద వాట్ ఈజ్ ద డిజిట్ ఇన్ ద యూనిట్ ప్లేస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us we want to find out the what is the digit in the unit place, what is the digit in the unit place of 233 is there sir, whole to the power of 935 is there. ఇలా ఇచ్చాడు అనుకోండి, వాట్ ఈజ్ ద డిజిట్ ఇన్ ద యూనిట్ ప్లేస్. అటువంటి మోడల్స్లో మనకి సైక్లిసిటీస్ తెలియడం వల్ల అటువంటి మోడల్స్ అనేవి చాలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అది మనం నెక్స్ట్ వీడియోలో వాచ్ చేద్దాం. ఓకేనండి, థ్యాంక్ యూ.